ముందా దేవుడికి నమస్కరించుకుని ఆ తర్వాత మీ అమ్మ అత్తగార్ల ఆశీస్సులు తీసుకో తల్లి. స్వామి, నా కోసం నేనేం కోరుకోవడం లేదు. ఒకే ఒక్క కోరిక తప్ప. నా వల్ల మా నాన్న మానసికంగా ఆరోగ్యపరంగా బాగా దెబ్బతిన్నారు. ఆయన్ని బాగా గాయపరిచాను. నేను చేసిన తప్పుని క్షమించి నన్ను ముందులా దగ్గరికి తీసుకునేలా చెయ్యి. అంతకంటే నా జీవితానికి ఏం అక్కర్లేదు. నీ ఉద్యోగంతో పాటు నీ కాపురము 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి. లేమ్మా, మీ అత్తగారి ఆశీస్సులు కూడా తీసుకో. నీ ఉద్యోగం 10 కాలాల పాటు పదిలంగా ఉండడమే కాదు, ఇంకా పై స్థాయికెళ్ళి లక్షలు సంపాదించి గొప్పగా ఉండాలి. నిన్ను ప్రణయ్ని దగ్గరుండి చూసుకునే అదృష్టం మాకుంటే చాలు. నేను ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను నాన్న. నాకు జన్మనిచ్చారు, విద్యా బుద్ధులు చెప్పించి పెంచి పెద్ద చేశారు. కానీ నేను మాత్రం పెద్ద ద్రోహమే చేశాను. దానికి అనుక్షణం కుమిలిపోతూనే ఉన్నాను. దయచేసి నన్ను క్షమించి ఆశీర్వదించండి నాన్న. తండ్రిగా వాడి ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయమ్మా. నువ్వు లేకు. రమణి, ఇందు చేతికి తన భోజనం క్యారియర్ ఇచ్చి పంపించు. అబ్బో, సోగ్గాడు. ఏం సోగ్గా రెడీ అవుతున్నాడబ్బా. ఆడపిల్లలు కూడా ఇంతసేపు రెడీ అవరు. ఎవరికోసమో ఇంత శ్రద్ధగా రెడీ అవుతుంది. తప్పుకోండి, దువ్వింది చాలు. అద్దం ఆడవాళ్ల కోసం. మీరే ఇంతసేపు ఉంటే నేనెప్పుడు రెడీ అవ్వాలి? హలో మాస్టారు, వినపడట్లేదా? ఈ మధ్య చెవులు కూడా పనిచేస్తున్నట్టు లేవు. ఈ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి. మేనస్ లేదా? నడతావేంటి? మేనస్ అంటే ఏంటి? నాకు తెలీదే. మేనస్ తెలిస్తే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తావులే? మాకు తెలీదు బాబు. మేమేమైనా మీలాగా రాయల్ ఫ్యామిలీయా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇలా సరదాగా ఉండడమే వచ్చు. మేనస్ పేరుతో మీలా బిగదీసుకొని ఉండలేము. పొద్దున్న ఎందుకు నన్ను కలుగుతున్నావు? నేనేమైనా నీ జోలికి వచ్చానా? అరే, ఏమైంది ఇప్పుడు? ఊరికే తైతక్కలాడుతున్నారు. తైతక్కలు గీతక్కలని పిచ్చివాగుడు వాక్కు. అది పిచ్చివాగుడు ఎందుకు అవుతుంది? మీరు చేస్తున్న చేష్టల్ని అలా అని అంటారు. గో టు హెల్. గో టు హెల్? ఎక్కడికి వెళ్ళను? ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను కదా. ఇది నరకం అంటావా? అయినా నరకం చూపించేది నువ్వు. ఊరుకోండి, మీ క్రెడిట్ అంతా నాకెందుకు ఇస్తారు? నరకం గురించి పూర్తిగా తెలిసిన గైడ్ మీరే. మీరైతే నరకం చాలా బాగా చూపిస్తారు. టికెట్ కూడా పెట్టచ్చు. కోపంలో మరీ అంత వేగంగా తిప్పేకండి, మెడ పట్టేయగలదు. తర్వాత నేనే సేవలు చేసుకోవాలి. ఇక్కడెవరూ నీ సేవల కోసం కాచు కూర్చోలేదు. అరే ఏంటబ్బా ఇది?
నేను నిన్న జరిగిన బ్యాగేజ్ మోస్తూ ఉండడం ఎందుకని కూల్ గా మూవ్ అయిపోతూ ఉంటే ఇంకా ఓవర్ గా బెట్టు చేస్తున్నారు. ఓవర్ గివర్ అనుకో. నాకు అలాంటి వర్డ్స్ వింటే చాలా చిరాకు. మీకు అన్నిటికీ చిరాకొస్తుంది. పోనీ ఓ పని చేయండి, మీ రాజ్యంలో ఏమేం మాటలు నిషేధమో ఒక లిస్ట్ బుక్ లో రాసివ్వండి. రూల్స్ గైడ్ గా పెట్టుకుని ఫాలో అయిపోతాను. ఈ అతే వద్దనేది. అతి అని మీరు తెలుగులో అంటే ఓకే గాని ఓవర్ అని నేను ఇంగ్లీష్ లో అంటే కోపం వచ్చేస్తుంది. అసలు మీ కోపానికి చిరాక్కి అర్థం పర్థం ఉందా? నిన్న రాత్రి కూడా అనవసరంగా నా మీద నోరు జారారు. నార్మల్ గా అయితే నేను ఎవరి దగ్గర అలా భరించును. పోతే పోనీలే, చిరాకులో ఉన్నారని అప్పుడే ఆ విషయాన్ని వదిలేసి నేను నార్మల్ అయిపోయాను. మీరు నన్ను అన్నదానికి సారీ కూడా చెప్పలేదు. పైగా నేనేదో మిమ్మల్ని అన్నట్టు మొహానికి మంకీ క్యాప్ పెట్టుకున్నట్టు పెట్టుకొని నా మీద అరుస్తారు. ఏంటి, నా మొహం మంకీ క్యాప్ పెట్టుకున్నట్టు ఉంటుందా? సారీ, నవ్వు వచ్చేస్తుంది. కోపంలో మీ మొహం అలానే ఉంటుంది. లోకు వైపోయాను నీకు. ఏదో సరదాగా అన్నాను. మీరు అందంగానే ఉంటారులే, అయినా నా అంత కాదనుకోండి. హలో హలో హలో, మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి? ఇదేం మేనర్స్ మరి? అబ్బా, పెళ్లి గురించి మొగుళ్ళ గురించి ఇరుగు పొరుగు అమ్మలక్కలు మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతుంటే అప్పట్లో నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు బాగా తెలుస్తుంది. హలో, ఏంటి అలా చూస్తే అక్కడే నిలబడిపోయావు? రా. ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నావు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నువ్వెక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నావు. అదేంటి అలా అంటున్నావు? నేను నిన్ను డ్రాప్ చేయడానికి రెడీ అయ్యాను. నువ్వు అంత శ్రమ తీసుకోనక్కర్లేదు, నేనే వెళ్తాను. ఇందు, నేను డ్రాప్ చేస్తాను అంటుంటే నువ్వే వెళ్తాను అంటావేంటి? అదేం కొత్త ఆఫీస్ ఏం కాదుగా, నాకు దారి తెలుసు. ఏంటిందు, నీకోసం రెడీ అయ్యి ఉత్సాహంగా ఉంటుంటే ఇలా మాట్లాడతావు? ఆల్రెడీ మీ ఇంట్లో నాకు మర్యాద అంతంత మాత్రమే ఉంది. ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్తే నేను ఇంట్లో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ ఉంటే తర్వాత కాఫీ కూడా చేతికివ్వరు, నా మొహాన్ని పోస్తారు. కనీసం డ్రాప్ చేసి వస్తేనైనా కాస్త గౌరవంగా ఉంటుంది. నువ్వు ఆఫీస్కి వస్తుంది నన్ను డ్రాప్ చేయడం కోసం కాదని నాకు తెలుసు. వద్దు ప్రణయ్. అరే, నిన్ను డ్రాప్ చేయడానికి కాకపోతే నేను దేనికి వస్తాను ఆఫీస్కి? నందు గారు, నీ బిజినెస్కి ఏదో సాయం చేస్తానన్నారు కదా, దాని గురించే వస్తాను అంటున్నావు. అది నాకు ఇష్టం లేదు ప్రణయ్. ఊసే పిచ్చిదానా, నా బుర్రలో లేనివన్నీ ఆలోచించి నువ్వే ఒక ఒపీనియన్కి వచ్చేస్తే ఎలా? చూడు, నా బిజినెస్కి డబ్బు అవసరమే, అందుకని అతను సాయం చేస్తాను అనగానే సిగ్గు లేకుండా వెళ్ళి తీసుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? నాకు కాస్త సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. పైగా అతను నా తోడలుడు. డబ్బు విషయంలో అతను పెద్దంటి కొడుకు కావచ్చు కానీ ఈ ఇంటికి పెద్దల్లుడుగా అతనికంటే నాదే పెద్ద హోదా కదా. అతని సాయం స్వీకరిస్తే ఇక నాకు మర్యాద ఏముంటుంది? నాకవేం వద్దు. మంచిది, ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండు. నువ్వు బలేదానివే బాబు. నేను నిన్నే డిసైడ్ చేసుకున్నాను, అతని సాయం ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకోను. మనమే లోపు అయిపోతాం. ఇందు, ఆఫీస్కి టైం అవుతుంది, రా వెళ్దాం. నేను వెళ్తానని చెప్తున్నాను కదా. అరే, ఎంత చెప్పినా ఏంటి నువ్వు? ముందు బండికి వెళ్దాం. సరే, కానీ అక్కడికి వచ్చాక పొరపాటున కూడా అతన్ని కలిసి సహాయం తీసుకోకూడదు. చీనా బతుకుచ్చాడా? నీకు ఏ మాత్రం కూడా నమ్మకం లేకపోతే నేను ఇంకెందుకు బ్రతికేది? చిందు, నీకు దండమే బాబు. ఆఫీస్ బయటే డ్రాప్ చేసి నీకు బాయ్ చెప్పి వచ్చేస్తాను, సరేనా? నన్ను డ్రాప్ చేయడానికి ఇంత పంతంగా ఉన్నావనే నా భయం అంతా. అబ్బా, నన్ను నమ్మవా నువ్వు? చాలాసార్లు నమ్మాను కదా ప్రణయ్. చిందు, అప్పుడు కూడా నేను ఏది ఇంటెన్షనల్ గా చేయలేదు, ఏదో అలా జరిగిపోయింది. సరే, దా వెళ్దాం. ఇందు, ప్లీజ్ ఇందు, ఎక్కువ. సుధీర్, ఏంటి ఇంకా మీరు రెడీ అవ్వలేదా? ఎక్కడికి రెడీ అవ్వాలి? దేనికోసం రెడీ అవ్వాలి వదినా? అదేంటి, మీరు ఆఫీస్కి రారా? ఎందుకోసం రావాలి? ఎవరి కోసం రావాలి? అయినా నాలాంటి డ్రగ్ అడిక్ట్ ఆఫీస్కి వస్తే ఈ కుటుంబం పరుగు పోతుంది కదా. మళ్ళీ ఆ అపవాదు కూడా నాకెందుకు?
ఏంట్రా అంత పొగరేంటి? తిన్నగా సమాధానం చెప్పలేవా? నా దగ్గరున్న సమాధానమే చెప్తున్నా. నువ్విలా మంచోళ్లాగా ఏమి ఎరగనుళ్లాగా పౌరుషంగా సమాధానం చెప్పినంత మాత్రాన నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చలేవు. పదే పదే ఆ మాట అనకండి అని చెప్తున్నాను. సుధీర్, దయచేసి మాట్లాడకుండా ఉండు. ఇలాగైనా మీ నాన్నగారితో మాట్లాడేది? నువ్వు అడగాల్సింది నన్ను కాదు, ఆయన అడగండి. ఒక కొడుకుని ఇలాగే ప్రశ్నిస్తారా అని ఆయన అడగండి. తప్పు చేసిన వాడిని ఎవరినైనా ఇలాగే నేను మాట్లాడతారు. తప్పు చేశానని మళ్ళీ అనకండి అని చెప్తున్నాను. నాన్నగారు ఎదురుగా గొంతు పెంచి మాట్లాడామంటే చంపలు పగిలిపోతాయి. ఏ కొడతారా? కొట్టండి. ఎందుకు గొడవ? కాస్త నిదానంగా ఉండొచ్చు కదా మీరు. నువ్వు నీ పని చూసుకో, ప్రతి దానిలో కలగ చేసుకోకు. ఈ ఎదవ చేసిన తప్పుకి కోపాన్ని మధు మీద చూపిస్తావేంట్రా? తనేం తప్పుగా మాట్లాడిందని? మీరు మీ కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారు. అసలు ఈ సమస్య మొదలైంది ఆవిడతో కదా. అత్తయ్య, మీకిప్పటికే 1,00,000 సార్లు చెప్పాను, తప్పు చేసినోడు దొరికినందుకు మధుని కారణంగా చూపించొద్దని. వాడు తప్పు చేస్తుండడు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. దారి తప్పిన వాణ్ణి సైలెంట్ గా దారిలో పెట్టడం నేర్చుకోండి. ఇంకా వెనకేసుకొచ్చి మళ్ళీ తప్పు చేసేటట్టు చేయకండి. ఇక్కడ ఎవరూ తప్పుడు దారిలో వెళ్ళట్లేదు. మీరు అనుకున్నంత మాత్రాన అది నిజమైపోతుందా? నోర్మి, పోలీసులకి సాక్ష్యాధారాలతో చిక్కావు, ఇంకా మాట్లాడుతున్నావు. నీకు ఇలాంటి అలవాట్లు ఉండబట్టే పని చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. అవునవును, ఈ అలవాట్ల వల్లే నేను పనిచేయడానికి ఇష్టపడట్లేదు. మీకెలా కావాలంటే అలా అనుకోండి. సుధీర్, దయచేసి నోరు మూసుకుని ఉండు. అయ్యిందేదో అయిపోయింది. నాన్నగారికి సారీ చెప్పి ఆఫీస్కి వెళ్ళి పని చూసుకో. నేను ఆఫీస్కి వెళ్ళను, సారీ చెప్పను. చెయ్యని తప్పుకు నేనెందుకు సారీ చెప్పాలి? నువ్వెందుకు చెప్తావురా? చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పోరాడుతున్నావు చూడు. అంతకంటే చండాలం ఇంకోటి ఉండదు. వీడు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వీడు బయటికి వెళ్ళి మళ్ళీ ఏదైనా పరువు తక్కువ పనిచేసి మనం తలదించుకునేలా చేస్తాడు. ఏంటండి మీరు? వాదించకండి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, వీడి ఇంటి గడప బయటికి దాటి వెళ్ళడానికి వీల్లేదు. కొంపలోనే పడి ఉండాలి. నందు, ఇలాంటి వెదవ్ గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. మీకు ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరండి. చూసావా, వాణ్ణందరూ ఎన్ని రకాలుగా అనుమానిస్తున్నారు. అంతా మన తలరాత. ఎప్పుడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, చేతికందింది నోటికి అందదు. పోలీసులతో దెబ్బలు తింటూ ఎన్నాళ్ళు దొంగ బ్రతుకు బ్రతుకుతాంలే అని అక్క దగ్గరకొస్తే ఇక్కడ బానిస బ్రతుకైపోయింది. గూఢచారులో పనిచేయాలని తీసుకొచ్చి ఆఫీసులో బాయ్గా పడేశారు. రోజు షేర్ ఆటో, అక్కడ నుంచి నటరాజ్ సర్వీసు. నడవలేక చచ్చిపోతున్నాను. ఆఫీస్కెళ్తే ప్రతివాడు ఆడేసుకుంటాం వాడేసుకుంటాం తప్ప మనకు ఉపయోగపడేవాడు ఒక్కడూ లేడు. అమ్మా, ఒరే ఆంబోతు వెదవా, రే ఆగ్రా. ఈ నికృష్టుడా, నేను ఇంకెవడో అనుకున్నాను. ఏయ్, ఏంటి వేషాలు? యూత్ అంతేనమ్మా. యూతా? ఇయ్యా. నువ్వు నేనే చెప్పుకోవాలి యూత్ అని. హే యూజ్లెస్ ఫెలో, డిమోటివేట్ చేయకు. అయినా పొద్దున్నే నీతో సొల్లేంటి? ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళాలి. బాయ్. అదే రూతర్ నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వా? పెట్రోల్ వేయిస్తావా? పెట్రోలా? ఆ డబ్బులే ఉంటే ఆటోలో వెళ్తాను కదా. సర్లే ఎక్కు. పొద్దున్నే ఒక పెద్దానికి సాయం చేసినట్టుంటుంది. ఇదిగో, నువ్వు పెద్ద అయినా గిద్దాయన అంటే బాగో చెప్తున్నాను. నిన్న కూడా ఇలాగే చేశావు. అలక్కరా బాబు, చూడలేక చేస్తున్నా. దా ఎక్కు. నీ వెనకే కూర్చుని నీకు వెన్నుపోటు పడవాలి. ఈ ఫీట్లు మనకు అవసరమా? నీకు అవసరం లేదు పెద్దాయనా, నాకు అవసరం. యూత్ కదా. ఇదిగో మళ్ళీ నువ్వు. యూత్ అంటే ఇలాగే ఉంటుందమ్మా. తీసేసే ఏజే ఇది. నా కర్మరా. ఏయ్, ఇక్కడ ఆపావేంటి? పులిహోర కొందామని. బాబు, ఒక పులిహోర. వీడి పిసినారతనం పాడుగాను, సరిగ్గా టిఫిన్ కూడా తినేలా లేడు. పులిహారతో సరిపెట్టేస్తున్నాడు. ఎంత బాబు? 20 రూపాయలు సార్. బాబు కోటి, ఇతనుకో 20 ఇవ్వు చెప్తా.
తర్వాత తిరిగి ఇచ్చేయాలి మరి. ఇస్తా, ఇవ్వు. ఏంటి తిరిగిచ్చేది? లెక్క సరిపోయింది. లెక్క సరిపడం ఏంటి? నిన్న ఆఫీస్లో కింద పడ్డ 10 రూపాయలు నొక్కేసావుగా, అది నాదే. ఇంకో 10 ఇప్పుడు లిఫ్ట్ ఇచ్చినందుకు. దుర్మార్గం, లిఫ్ట్ కూడా 10. ఫ్రీ సర్వీస్కి మర్యాద లేదురా బాబు. నథింగ్ ఇస్ ఫ్రీ. సర్లే పద. అయ్యగారు మరీ ఓవర్ చేస్తున్నారు. ఏదో తొందరపడి నోరు జారితే అలా సర్దుకుపోదామని నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నా కూడా నేనేదో ఆయన్ని హర్ట్ చేసినట్టు బెట్టు చేస్తున్నారు. అసలు తల తిప్పి కూడా చూడరా? చూద్దాం ఎంతసేపు ఇలా సాధిస్తారో. విసిగించడమేనా నీ పని? అవును, తమరికి అదే కదా పని. ఎవరు విసిగిస్తోంది? నువ్వా నేనా? మీరే. నేను నోరు మూసుకొని సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాను, నువ్వే విసిగిస్తున్నావు. నేనేం విసిగించాను? నాకు సైలెంట్ గా ఉండాలనుంది, పాటలు పెట్టి విసిగిస్తున్నావు. హలో, మీరు సైలెంట్ గా ఉండాలనుకుంటే ఉండండి, అందుకని నేను పాటలు పెట్టుకోకూడదంటే ఎలా? సైలెంట్ గా ఉండాలంటే మాట్లాడకుండా కాదు, ఏ గోల లేకుండా ఉండాలి. గోల చేస్తుంది మీరు అనేది మాత్రం నన్నా? ఇంకా ఆర్గ్యూ చేసి చిరాకు తెప్పించుకో. మొదలు పెట్టింది మీరు, నేను కాదు. నాకొస్తున్న కోపానికి కొత్తగా రావడం ఏంటి? నిన్నటి నుండి నాట్యం చేస్తూనే ఉన్నారుగా. అది మామూలు నాట్యం కాదు, నాగిని డాన్స్. ఒకటే బుసులు చూస్తున్నాం ఇక్కడ. నాట్యం చేస్తుంది నేను కాదు, నువ్వు. చనువిచ్చాను కదా అని నెత్తినెక్కి నాట్యం చేస్తున్నావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారండి బాబు? చనువు ఇచ్చేసారంట. చనువు ఈ చనువు ఇచ్చి చంకనెక్కించుకొని ఏదో ముద్దు చేస్తున్నట్టు బిల్డప్. ఎక్కించుకుంటాను చంకన, నీకంత సీన్ లేదు. ఇదిగో, సీన్ లేదు గీన్ లేదు అంటే బాగో చెప్తున్నా. అంటాను, నీకంత సీన్ లేదు. ఇక్కడ మేం కూడా మీ చంకనెక్కాలని మోజుపడి వెయిట్ చేయడం లేదు ఇక్కడ. ఆపు, లొడలోడ వాక్కు, ఊరికే టార్చర్ పెడుతున్నావు. మేం వాగి టార్చర్ పెడతాము, మీరు సైలెంట్ గానే టార్చర్ పెడుతున్నారుగా. సైలెంట్ గా ఉండమండానికి ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఇంకెలా ఉంటారు సైలెంట్? నీతో మాట్లాడుతున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. మాట్లాడకండి, నేనేమైనా బ్రతంలాడుతున్నానా ఏంటి? ఇక మాట్లాడుకో, ఇదే లాస్ట్ మాట. ఓకే మాట్లాడకన్నానా? ఓకే చెప్పామండి. ఇది మరీ బాగుంది, ఓకే కూడా చెప్పకూడదంట. నో నో చెప్పలేదు, ఓకేనే చెప్పాను. I said don't say okay, just shut up. కోపం వస్తే కాన్వెంట్ కి వెళ్ళిపోతారు, ఒక్కటే ఇంగ్లీష్. దయచేసి తమరు నోరు మూస్తారా? అబ్బా, తెలుగుకి ఈ అదృష్టం వచ్చిందిరా బాబు. అసలు ఇంకొక మాట మాట్లాడుకు చెప్తున్నా. ఓకే. నాతో ఒక్క మాట మాట్లాడడం గాని, నన్ను కన్నెత్తి చూడడం గాని చేయకూడదు. మరి మీరు నన్ను చూస్తూ ఉంటారా? నిన్నెవడు చూస్తాడు? హలో, అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను కాలేజ్ చదువుకునేటప్పుడు మామూలుగా ఉండేది కాదు నా ఫాలోయింగ్. టేస్ట్లెస్ ఫెలోస్. దిస్ ఇస్ టూ మచ్. నేను అందంగా లేనా? ఎంతమంది లెటర్స్ ఇచ్చేవాళ్ళు తెలుసా నాకు? నువ్వే చెప్పుకోవాలి గొప్పలు. అయినా నాతో మాట్లాడద్దు, నన్ను చూడొద్దు అని చెప్పానుగా. వద్దంటే మొదలెట్టింది మీరు, మళ్ళీ నన్ను అంటున్నారా? ఇదే ఫైనల్, నాతో మాట్లాడకు, నన్ను చూడకు. నేను ఇదే ఫైనల్. ఇక మాట్లాడినా చూసినా నాకు సిగ్గుండాలి. హలో హలో హలో, పులిహోర పొట్లం తీసుకొస్తూ ఏదో బిర్యానీ పొట్లం తెస్తున్నట్టు ఈ స్టైల్ నాకు అవసరమా? పూర్ ఫెలో, పులిహోర పవర్ తెలియక బాగుతున్నావు. కొన్నిసార్లు బిర్యానీ కంటే పులిహోరే పవర్ఫుల్ అని కొద్ది క్షణాల్లో నువ్వే తెలుసుకుంటావు.
వీడికి ఏమైనా పిచ్చా? పువ్వుని తీసుకుని చెవులో పెట్టుకుంటాడు ఏంట? సంపు సాంప్రదాయని గారు, శుభోదయం సాంప్రదాయని. శుభోదయం. ఏంటి గుడ్ మార్నింగ్ నుంచి అచ్చ తెలుగులోకి వచ్చారు? వారానికి ఒక పూటైనా అచ్చ తెలుగులో మాట్లాడదామని చిన్న ప్రయత్నం. అవునా, చాలా సంతోషం. మీ ప్రయత్నం బాగుంది. కృతజ్ఞతలు దేవి. దేవియా? మేడంని అమ్మ అని తర్జమా చేస్తే బాగోదని దేవి అన్నాను. అసలు ఇవాళ గుడికెళ్ళి ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మొక్కుతుంటే మీరే గుర్తుకొచ్చారు. మీ పేరు మీద అర్చన చేయించి ఇదిగో మీకోసం ఈ పులిహోర తీసుకొచ్చాను. అలా గుద్దుతావేంటి? కళ్ళు కనపడట్లేదా? తమరు మొహం చూడొద్దన్నారు కదా, చూడకుండా వస్తే ఇలానే గుద్దుకుంటాం. వేషాలు వేయకు, అసలు నాతో మాట్లాడుకో. 5 లక్షలు రాశాను, తీసుకో. రూపాయలు చెక్ తీసుకొచ్చావేంటి? ఆ ప్రణయ్ గడు ఆఫీస్కి వచ్చి 5 లక్షలు పట్టుకెళ్ళిపోయాడు.